నమస్కారం అండి. నా పేరు విశ్వనాథ్. మా తెనాలి. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇక్కడ చెస్ట్లో లెఫ్ట్ సైడ్ పెయిన్ కనిపించింది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి యాంజియోగ్రామ్ తీయించారు. యాంజియోగ్రామ్ తీయించిన తర్వాత బ్లాకేజ్ ఉంది, 60% బైపాస్ చేయాలని చెప్పారు. నేను అప్పుడు మా సర్కిల్లో ఎంక్వైరీ చేస్తే ఇక్కడ హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో బాగా చేస్తారని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. బైపాస్ సర్జరీకి ముందు నా వెయిట్ 141 కిలోస్ ఉండేదండి. ఆపరేషన్ జరిగిన తర్వాత డిశ్చార్జ్ అప్పుడు అది 139 కిలోస్ అయింది. ఇక్కడ వీళ్ళ హాస్పిటల్లో పేషెంట్కి సపరేట్ డైట్ ఇచ్చేవాళ్ళు. డిశ్చార్జ్ అప్పుడు నాకు 139 కిలోస్ అయింది. డిశ్చార్జ్ చేసినప్పుడు డైటీషియన్ ఇక్కడ పల్లవి గారని డైటీషియన్ వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రాంలో ఎలా ఫుడ్ ఎలా తీసుకోవాలి, రికవరీకి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలని చెప్పి అడ్వైస్ చేశారు. ఆ ప్రకారంగానే తిన్నాను. నేను 1 మంత్ తర్వాత మళ్ళీ చెకప్కి వచ్చాను. చెకప్కి వచ్చినప్పుడు నాకు ఆల్మోస్ట్ 4 కిలోస్ అప్పుడు బరువు తగ్గింది. డైటీషియన్ అప్పుడు ఆ తర్వాత నుంచి మళ్ళా డైట్ ప్లాన్ స్టార్ట్ చేశారనమాట. వెయిట్ రిడక్షన్ కోసం ఫస్ట్ 1 మంత్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోమన్నారు రికవరీ కోసం. ఆ తర్వాత డైట్ ప్లాన్ స్టార్ట్ చేశారు. డైట్ ప్లాన్లో డైటీషియన్ పల్లవి గారు నాకు ఏ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తగ్గించి ఎలా తీసుకోవాలి, అందులో నాకు ఇష్టమైన ఫుడ్లోనే ప్లాన్ చేసి డైట్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 మంత్స్ ఫాలో అయ్యాను. ఇప్పుడు నా వెయిట్ 124 కిలోస్కి వచ్చింది. ఆల్మోస్ట్ మంత్లీ 3 to 4 కిలోస్ తగ్గుతూ వస్తుంది. డైటీషియన్ పల్లవి గారు కూడా నా వీక్లీ నాతో ఫాలోఅప్లో ఉంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా బయటికి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా డైట్ ప్లాన్ డీవియేట్ అయితే ఇన్ఫామ్ చేయమన్నారు. సేమ్ ప్లాన్ అయితే కనుక ఇబ్బంది ఏమి లేదన్నారు. వీక్లీ 1 టైం వెయిట్ ఎంత ఉంది, ప్లస్ ఏమన్నా డైట్లో ఏమన్నా చేంజెస్ కావాలా అని ఫాలోఅప్ చేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు 3rd మంత్ చెకప్కి వచ్చినప్పుడు నా వెయిట్ 124 కిలోస్ ఉంది. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గింది. ఇప్పుడు నేను ఈవెన్ అది ఫాలో అవడానికి ఇబ్బందిగానూ అనిపించట్లేదు. నాకు కూడా యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను. నా వెయిట్ తగ్గింది. నన్ను చూసిన వాళ్ళు రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నేను బాగా సన్నబడ్డాను అంటున్నారు. ఇది ఇంకా ఇదే విధంగా ఈ డైట్ ప్లాన్ కంటిన్యూ చేసి ఇంకా నా వెయిట్ ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫాలో అవుతున్నాను. పల్లవి గారు ఆల్రెడీ గైడెన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళ సర్వీసు, గైడెన్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాను. జనరల్గా డైటింగ్ అనేసరికి అందరికీ స్టార్వ్ అవ్వాలి, ఆకలిగా ఉండాలనే అపోహ ఉంటుంది. కానీ నాకు డైటీషియన్ గారు ఇచ్చిన ప్లాను ఫాలో అయినప్పుడు 3 మీల్స్కి మధ్యలో 2 హెల్తీ స్నాక్స్ ఇచ్చారు. అందువల్ల నాకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. ఫాలో అయినా కూడా నేను యాక్టివ్గా ఉంటున్నాను, వెయిట్ తగ్గుతుంది. అదేవిధంగా డైలీ నైట్ పడుకోకముందు మినిమం 2-3 అవర్స్ ముందు లాస్ట్ మీల్ తీసుకోమన్నారు. అది కూడా ఫాలో అవుతున్నాను. అదే ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసరికి నేను డైలీ 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకొని ఆల్మోస్ట్ 1.5 అవర్ వాకింగ్ చేస్తున్నాను. అది చేసినప్పుడు కూడా నాకేమీ టైర్డ్నెస్ గానో అట్లా అనిపించట్లేదు, ఈజీగానే చేయగలుగుతున్నాను. సో కాబట్టి నేను ఇదే విధంగా నా ఐడియల్ వెయిట్ వచ్చేంతవరకు డైటీషియన్ పల్లవి గారి గైడెన్స్లో ఈ ప్లాన్ ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను అదేవిధంగా ఇంతకుముందు జంక్ ఫుడ్, రెడ్ మీట్స్ ఎక్కువ తినేవాడిని. ఇప్పుడు డైటీషియన్ గారి గైడెన్స్ వచ్చిన తర్వాత అవి తగ్గించేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండేది, పీచు పదార్థాలు ఉండేది డైట్ ఎక్కువగా తీసుకుంటున్నాను. థ్యాంక్స్ టు స్టార్ హాస్పిటల్ అండ్ డైటీషియన్ పల్లవి గారు.